ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనియ్యడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా జీవించే వారి గురించి మాట్లాడుచున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, యథార్థంగా నడుచుకుంటారో, ప్రార్థనా పరులుగా బ్రతుకుతారో, దేవునిని ఆశ్రయిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుతారో వారి గురించి దేవుడు చెబుతున్నాడు. ఈనాడు మనం అనుకుంటాము, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతవరకు ఈ బాధలు, ఈ చింత తీరేదెలా, ఇంతటి భారాన్ని నేనెలా మోయను, నాకు విడుదల రాదా, నా శ్రమలు పోవా అని ఎంతో బాధపడుతూ దిగులు చెందుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టురాలిగా జీవించే నీ జీవితంలో ఎక్కువ కాలం శ్రమలుండవండి. కష్టాలు నిన్ను బాధించవు. అందులో నుండి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నీతిగా బ్రతికే వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు, అపనిందల పాలు చెయ్యడు. వారిని దుఃఖంలోనే, దుఃఖించే స్థితిలోనే, కన్నీరు కార్చే పరిస్థితిలోనే ఆయన ఉంచడండి. ఒకానొక దినాన గొప్ప జనాంగంగా దీవించుతాడు. ఆయన సహాయాన్ని తన బిడ్డలకు అందిస్తాడు. ప్రియ విశ్వాసి, నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటాను, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని దేవుడు మనతో ఈ సమయాన చెబుతున్నాడండి. ఈనాడు మనం దేవుని ఎంతగా నమ్మినప్పటికీ సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము. మన భారాలను మనమే భరిస్తున్నాము. మన శ్రమలను, మన కష్టాలను మనమే మోస్తున్నాము. వాక్యం గుర్తుకు రాదు, దేవుని మాటలు చెవిన పెట్టము. కాబట్టే ఆత్మీయ భౌతిక జీవితంలో కదల్చబడే వారిగా ఉంటున్నాము. మనలో స్థిరత్వం లేదు. ఎప్పుడు అక్కరలు, కొరతలు, కష్టాలు, బాధల మధ్య మనం నలిగిపోతున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దావీదు గారు ఎంతో ఏడ్చాడు. కారణం, శత్రువులు తన భార్యను, కుమారులను, కుమార్తెలను, తన జనులను చెరపట్టుకొని పోయారు. వారంతా కష్టంలో ఉన్నారండి. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. అయితే దుఃఖంలోని తను ఉండిపోలేదు, ఏడుస్తూనే కూర్చోలేదు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు. తన చింతను, భారాలను, వేదనను దేవునికే అప్పగించాడు. దేవుని మీదనే ఆధారపడినాడు. ఇదే కాదు, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, శోధనలు, మరణ భయాలు ఎదురైనాయి. అయినప్పటికీ ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడడం, ఆయనకు ప్రార్థించడం అలవాటుగా చేసుకున్నాడండి భక్తుడు. ప్రియ విశ్వాసి, పై ప్రార్థనలు, జవాబురాని ప్రార్థనలు కాదు భక్తుడు చేసింది. దేవుని యొద్ద నుండి జవాబు పొందుకునే వరకు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతో మంది భక్తులు వారి కష్టకాలంలో, ఆపద సమయంలో మొరపెట్టి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు. ఈనాడు కుటుంబంలో ఎన్నో భారాలు, ఉద్యోగంలో భారాలు, సంఘంలో, సమాజంలో, ఇలా మనం ఎక్కడ ఉన్నా అక్కడ ఎన్నో భారాలను, చింతలను మనం నిత్యము మోస్తున్నాము. నెమ్మది లేని వారిమిగా గడుపుతున్నాము. సంతోషం లేని బ్రతుకులు మనవి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో మంది భక్తుల ప్రార్థనలకు జవాబునిచ్చిన దేవుడు ఈ దినమున, ఈ సమయాన నీ ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. నీకు గొప్ప విజయమును, ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, ఇప్పుడే ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించుదాము. మన చింతలను, భారాలను, మన ప్రాణాన్ని విసిగించే సమస్యలను దేవునికే అప్పగించుదాము. ఆయనే మనకు గొప్ప విడుదలనిస్తాడు. అలాగే మనకెదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ధైర్యంగా ఉందాము. దావీదు వలె మన దేవుని మీద ఆధారపడదాము. ఆ దేవునిని బట్టి ప్రతి పరిస్థితిలో ధైర్యం తెచ్చుకుందాము. ప్రతి విషయంలో ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి విచారణ చేసే వారిమిగా ఉందామా? ప్రియ దేవుని బిడ్డ, గడిచిన సంవత్సరంలో నువ్వెన్నో భారాల మధ్య జీవించినావేమో, ఎన్నో చింతలను కలిగి
కన్నీరు కారుస్తూ బ్రతుకుతూ వచ్చావేమో. అయితే అట్టి భారాలనే ఈ నూతన సంవత్సరంలో మోయడం దేవునికి ఇష్టం లేదండి. కాబట్టి నీకున్న భారాన్ని, నీ చింతను, నీ కష్టాన్ని, నీ సమస్యను, నీ దిగులును, నీలో ఉన్న భయాలను ఆ దేవునికి అప్పగించు. దేవా, నేను ఈ భారం మోస్తున్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఫలానా వారు నన్ను భయపెడుతున్నారు, ఫలానా వారు నన్ను వేధిస్తున్నారు అని ప్రతి సమస్య గురించి దేవుని పాదాల వద్ద సాగిలపడి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించుతాడు. ఈ సంవత్సరం అంతా నీకు నెమ్మదినిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా భారము మీ మీద మోపాలని, మమ్మును ఆదుకుంటానని, మమ్మును ఎన్నడను కదలనియనని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ దృష్టికి నీతిమంతులంగా జీవిస్తూ ప్రతి సమస్యను, కష్టాన్ని, భారాన్ని ప్రార్థన పూర్వకంగా మీకు అప్పగించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో, పరీక్షలు రాయాలని వెళ్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రభా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను, కష్టాన్ని, బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈనాడు ప్రమోషన్స్ లేక, ట్రాన్స్ఫర్స్ లేక ఎంతగానో బాధపడే బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా కన్న బిడ్డలను కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే భర్తను లేక భార్యను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో, తల్లిదండ్రులను కోల్పోయి అయ్యా కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో, ఈ విధంగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వంత వారిని, ప్రాణమైన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల్ని ఆదరించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంఘాలను దీవించండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉంటులాగన మీరే సహాయం చెయ్యండి. అయ్యా, ఏ ఒక్కరూ కూడా లోకంలో, పాపంలో విడిచిపెట్టబడకుండా మీతో పాటు యుగయుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో నివాసం చేసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ దినమున తండ్రి, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చే వారిగా, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, దిగులు, కష్టము, వేదన సమస్తము ఎరిగిన దేవుడవని, వాటన్నిటిని తీర్చే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందరైతే ఈ మాటలను వినలేని వారిగా ఉంటున్నారో, అనారోగ్యంతో పడకపై ఉంటున్నారో అలాంటి వారికి ఈ మాటల్ని వినిపించండి. ప్రియులారా, ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా మేలు పొందిన వారైనట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి.
వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి క్షేమంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.